జరిగిందంటే వాళ్ళలో ఒకడు సిఎస్సీ లో ఒక అమ్మాయితో రిలేషన్షిప్ లో ఉండేవాడు. 2 years నుంచి ఉన్నాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్ నేను ఆయన చూశాను రిలేషన్షిప్. వాడు కాలేజ్ లో నాకు ఎక్కువ కనిపించాడు అనమాట. వాడు అప్పుడప్పుడే కనిపిస్తాడు కానీ ఆ రూమ్ లో నాకు ఎప్పుడు కనిపిస్తాడు. నేను నా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లోకి వెళ్ళినప్పుడు ఆ రూమ్ అక్కడే కనిపిస్తాడు. ఒకసారి వచ్చినప్పుడు బాగానే మాట్లాడుతూ ఉంటాడు ఆ గర్ల్ ఫ్రెండ్ తో ఫోన్. అప్పుడప్పుడు గొడవలు పడుతూ ఉంటాడు. అలా 2 years నడిచింది. 3rd year ఇది బీటెక్ 3rd year. నేను ఆ 3rd year ఎండింగ్ లో వెళ్ళిపోయాను. ఆ బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమ్ లో వాడు అట్లానే గొడవ పడుతున్నాడు. ఆ అమ్మాయితో గొడవ పడుతున్నాడు, అది పడుతుంది ఇది పడుతున్నాడు. అప్పుడు అడిగాను పక్కన నా ఫ్రెండ్ గారిని, ఆడు నీకు తెలుసు ఎవడో ఆ ఫ్రెండ్ గారిని. అయితే ఆయన అడిగారు, ఏంట్రా ఎందుకని ఇంత దారుణంగా కొట్టేసుకున్నాడు, ఏమైందిరా అంటే ఆ అమ్మాయికి వాడికి బ్రేకప్ అయిపోయిందిరా, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయిపోయింది. ఆ అమ్మాయి వేరే వాడితో ఎవరితోనో రిలేషన్షిప్ లో ఉందంట ఇప్పుడు. అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి వాడితోనే బయటకు తిరగడానికి వెళ్ళింది. వీడేమో ఎందుకు తిరగడానికి వెళ్ళావు వచ్చేయమని చెప్పి అరుస్తున్నాడు. ఈడేమో బ్రేకప్ ని యాక్సెప్ట్ చేయాల. ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది. ఆడు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత పక్క రూమ్ లో ఆడు ఎక్కి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడో మాకు అర్థం కాల. ఆడికి 5 స్నాప్లు వచ్చాయి. ఒక స్నాపే ఓపెన్ చేశాడు. మాకేంటో తెలియదు. అది నా ఫ్రెండ్ గారు పట్టుకున్నాడు. వాడు ఎక్కి ఏడుస్తున్నాడు రా. ఆడ ఫ్రెండ్ పట్టుకున్నాడు. మా అందరి ముందు స్నాప్ ఓపెన్ చేస్తే ఆ అమ్మాయి వాడికి బ్లో జాబ్ చేస్తూ వీడికి స్నాప్ పెట్టింది. దట్ గై వాస్ టేకింగ్ స్నాప్. ఆ అబ్బాయి గారు ఇలా స్నాప్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఆడికి బ్లో జాబ్ చేస్తూ 5 స్నాపులు పెట్టింది, అంటే వీడియో స్నాప్. మాకు తెలియదేంటో.